ఈ మధ్యలో ప్రజల్ని దోసుకోవడం బాగా ఘోరమైన బిజినెస్ అయిపోయింది. అది నేరం. ఇది నేరం అంటే నేరం. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టలేదని చెప్పేసి, తర్వాత నంబర్ ఇది లేదని చెప్పేసి, రాంగ్ పార్కింగ్ అని చెప్పి పార్కింగ్ స్థలాలనే ఏర్పాటు చేయరు. వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఆ పార్కింగ్ స్థలాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే దారిదోపిడీ లెక్క ప్రభుత్వాలు ట్రాఫిక్ పోలీసుల మార్గాన, అంటే ట్రాఫిక్ పోలీసులను పెంచిండ్రు. ఇంకా వివిధ పోలీస్ డిపార్ట్మెంట్లను కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పైన దింపుతున్నారు. ఇది నిజంగా కూడా క్రైమ్. ఇది వైట్ కాలర్ క్రైమ్ అని నేను అంటున్నా. కొంతమంది మన మిత్రులు అడుగుతున్నారు, ఎందుకన్నా సిగరెట్ తాగుతా కూడా చనిపోతాడు కదా మనిషి, హెల్మెట్ పెట్టుకుంటేనే చనిపోతాడు అనేది కాదు కదా, మందు తాగుతా కూడా చనిపోతుంది కదా. దాంట్లోనేమో స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటారు, ఆల్కహాల్ కన్జ్యూమ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు. అట్లనే నాట్ వేర్ ది హెల్మెట్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి అని రాసి వదిలేయచ్చు కదా వాళ్ళకే. మరి అదేమో అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఏది సిగరెట్లు అమ్మడము, మద్యం వ్యాపారం చేయడము ప్రభుత్వాలు వ్యాపారం చేస్తున్నాయి. ఇక్కడ హెల్మెట్ లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి మనకి ఇంత ఘోరంగా ఫైన్లు పెనాల్టీలు వేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రకంగా చూస్తున్నటువంటి సందర్భాలలో మార్పు రావాలి. ఖచ్చితంగా పెనాల్టీలు కూడా వేస్తే కొంచెం బేరబుల్ పెనాల్టీలు అన్నీ వేయాలి. కనీసం వాళ్ళ లోపల కౌన్సిలింగ్ అని ఇవ్వాలి. నువ్వు ఆడ హెల్మెట్ పెట్టకపోతే పక్క కాపీ కనీసం చెప్పి ఒకరోజు కౌన్సిలింగ్ డేట్ ఇచ్చి నువ్వు చేయాలి. కానీ వాళ్ళ లోపల పరివర్తన వచ్చేటట్టు చేయాలి. వేలకు వేలేసి చాలా రూపంలో దండుకొని ఇదేంటంటే ఆర్థిక దోపిడీ, అంటే దారి దోపిడీ కిందికి వస్తుంది. దీని మీద ఖచ్చితంగా చర్చ పెట్టుకోవాల్సిన అవసరం, అందరం చర్చ పెట్టుకోవాలి, న్యాయస్థానాలను ఆశ్రయించాలి, ఖచ్చితంగా దీన్ని నివారించే దిశగా పోవాలి. ఎందుకంటే పిల్లలతోటి ఫ్యామిలీతోటి జర్నీ చేస్తే ఎవరో ఒకరిద్దరు అట్లా ఉన్న పరిస్థితులలో ఉంటే పోలీసు వాళ్ళు కన్వీన్స్ ఇట్లా మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేంత విధంగా ఆపుతున్నారు. వాళ్ళ తప్పు అంటలేను, ప్రభుత్వాల తప్పు ఇది, పోలీసు వాళ్ళ తప్పు కాదు ఇది. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళ మీద సాక్షాత్తు కొంతమంది పోలీస్ అధికారులు చెప్తున్నారు, మాకు టార్గెట్లు ఇస్తాను రా, మేమేం చేయాలి, నువ్వు అడ్వకేట్ అయితేంది నువ్వు కట్టాలే, నువ్వు లీడర్ అయితేంది నువ్వు కట్టాలే. మనకు తెలియకుండానే మనకు ఛాలెంజ్ ఉంటున్నాయి. 8,000, 10,000, 12,000, 22,000, 24,000 అంటే ఇట్లా అంటే ఆపేసి నువ్వు కడితేనే పోవాలని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఇదేందని చెప్పి అడిగితే ఏంటంటే మాకు టార్గెట్లు ఉన్నాయని అంటారు. ఏంది టార్గెట్లు? ఎక్కడి వరకు టార్గెట్లు? ఎంతవరకు టార్గెట్స్? భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు. ఈ ప్రభుత్వాలు పోలీసు వారికి టార్గెట్ పెట్టి ఈ ప్రజలపైన దారి దోపిడీ, ఆర్థిక దోపిడీ చేయడం అనేది ఇది 100% క్రైమ్. ఇది సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ రాష్ట్రాలలో హైకోర్ట్స్ కానీ ఇది సుమోటో కింద హైకోర్టు కనుక తీసుకొని దీన్ని విచారణ చేపట్టకపోతే ప్రజలు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆలోచించండి న్యాయమూర్తులారా. ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా న్యాయస్థానాలు ఉన్నాయని ప్రజలకు విశ్వాసం కల్పించే దిశగా ఈ వీడియోనే సుమోటోగా తీసుకొని మీరు ఖచ్చితంగా ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.